ఎంకిపెళ్లి సుబ్బి చావుకు వచ్చిందంటారు. ప్రస్తుతం అట్లాంటి పరిస్థితే ఫ్రీ బస్సు స్కీమ్ వచ్చిన తర్వాత తెలంగాణలో ఆర్టీసీకి సంబంధించి కొత్త సమస్య. ఇదివరకు ఏంటంటే ఒక రోజంతా తిరగడానికి ఏ బస్సుల్లోనైనా తిరగడానికి దాంట్లో రెండు రకాలు ఉండేది. మెట్రో బస్సులు, మామూలు బస్సుల్లో ఏ సిటీ బస్సులోనైనా తిరగడానికి ఒక రోజు టిక్కెట్టు, అట్లాగే మెట్రో అన్నిట్లో కూడా తిరగడానికి ఒక ఫుల్ టిక్కెట్ ఇంత అని చెప్పి పెడితే వచ్చేది. ఫ్యామిలీ పాసులు కూడా ఇచ్చారు అట్లాగా వన్ డేకి. ఇట్లాగా దాదాపుగా వీటిలో ఫ్యామిలీ 24 T6 టిక్కెట్లని నిన్న జనవరి 1 సందర్భంగా డిసెంబర్ 31 నైటు జనవరి 1న క్యాన్సిల్ చేశారు వాటిని. ఎందుకు అంటే అసలే ఇప్పటికే వాటి కొనేవాళ్ళు పోయారు. ఫ్యామిలీ 24లో మహిళలే 2-3 ఉంటారు, ఒక్క మగవాళ్ళ కోసం మళ్ళీ అదంతా ఎందుకు తీసుకోవడం అన్నటువంటి రూట్ అయిపోయింది. ఫ్రీగా వస్తే పెనాయిలైనా తాగేస్తారన్నటువంటి సామెతని నిజం చేస్తూ అవసరం ఉన్నా లేకపోయినా బస్సులు ఎక్కేస్తూ, ఇంతకుముందు బస్సు ఎందుకని 7 సీటర్ ఆటోలు లేకపోతే సర్వీస్ ఆటోలు ఎక్కేవాళ్ళు కూడా ఇప్పుడు బస్సులు ఎక్కేస్తున్నటువంటి వేళ చివరికి ప్రశాంతంగా కూర్చుని ప్రయాణించడానికి అవసరమయ్యే అవకాశం అయితే క్రమంగా కనుమరుగవుతుంది. ఇది ప్రయోజనం నష్టం అనేది కాలమే నిర్ణయించాలి.